మరి గోయి వీధి నుంచి కూడా ఒక మత్స్యకారులు కూడా 40 మంది ఫోటోగ్రాఫర్ జాయిన్ అవుతున్నారు. 40 మంది ఫోటోగ్రాఫర్స్ మత్స్యకార యువత వారందరూ కూడా ఈరోజు జాయిన్ అవుతున్నారు. మరి అన్ని వర్గాలు బాగుండాలని ఆలోచించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు కానీ, ఇవాళ ఈ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కువ మందికి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఆయన మేలు చేసిన వ్యక్తి. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా జగన్ గారు వస్తే మనకు బాగుంటుంది అని వారు భావించబట్టే అత్యధికంగా వారి మద్దతు జగన్ గారికి ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇదేదో జగన్ గారికి చంద్రబాబు జరిగే యుద్ధం కాదు, ఇదో పేదవాడికి డబ్బున్న వాడికి జరిగే యుద్ధం. సో జగన్ గారు గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి గెలిచినట్టే. ఇదేదో అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు జరిగే యుద్ధం కాదు. సో అవంతి శ్రీనివాసరావు గెలిస్తే ఈ భీములు ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మాకు ఎంతో అద్భుతంగా నచ్చింది. మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కొట్టుకొని, మరి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తానని చెప్పేసి కంకణం కట్టుకొని 2019 నుంచి ఈరోజు వరకు కూడా ఆయన మంచి కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. మరి కరోనా కష్టకాలంలో కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా 5 దేశాల్లో కూడా ఒక ఇంజక్షన్కి 5,000 నుంచి 6,000 రూపాయల చొప్పున తీసుకున్న సమయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా మంచి కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. మరి అదేవిధంగా భీమునిపట్నం శాసనసభ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, ఈయన అవినీతి లేని మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి. నాది మోలకుద్దు గ్రామం, నేనుండే తగరపులసలో. సుమారు ఈ 5 సంవత్సరాలు కూడా ఈ మోలకుద్దు గ్రామంకి నాకు తెలిసి 25 సంవత్సరాలు 20 నుంచి 25 సార్లు వచ్చారు. మరి ప్రతిసారి కూడా తగరపులస కానివ్వండి, ప్రతి విలేజ్ కానివ్వండి, ప్రజల్లో ఉన్న మనిషి. అందు గురించి మేము కూడా మా ఏ విషయాలైనా చేసుకుందామని అనుకుంటే ప్రజల్లో ఉంటారు. కాబట్టి మేము కూడా ఈయన సారు విషయాలన్నీ కూడా మాకు పద్ధతులన్నీ నచ్చి 350 మంది సైనికులు అంటే కుటుంబాలు అయితే 5,000 ఓట్లు ఉన్నాయి. 2019లో ఎలాగైతే మేము గెలిపించామో ఒక సైనికుల్లాగా, మరి అదేవిధంగా ఈసారి కూడా మేమందరం కూడా కంకణం కట్టుకొని ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని గెలిపించి, మరి అక్కడ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని చెప్పేసి మేమందరం కూడా ఒక ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మేము ప్రమాణకం ఎలాగైతే చేస్తామో అదేవిధంగా ఈసారి కూడా ప్రమాణకం చేసి అవంతి శ్రీనివాసరావు గారిని గెలిపించి స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మేము కంకణం కట్టుకున్నాం. జై జగన్. లేదు, ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు అలియాస్ అవంతి శ్రీనివాస్ గారు ఓట మెరగని రాజకీయవేత్త, విద్యావేత్త, మాజీ మంత్రివర్యులకు మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.